వినాయక చవితి సందడి సిటీలో మొదలైపోయింది. వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్లకు వెళుతున్నారు. దీంతో మార్కెట్లన్నీ అమ్మకం కొనుగోలుతో రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నాము. మామూలుగానే ఎర్రగడ్డ పరిసర ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్ ఈ మార్కెట్లన్నీ కూడా ఎప్పుడూ మనకు జనాలతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఇక వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలతో ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఫుట్పాత్లన్నీ కూడా నిండిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి తమకు కావలసినటువంటి వినాయక విగ్రహాలను చూసుకొని కొనుగోలు చేస్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంచెం ధరలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనివల్ల మార్కెట్ కొంతవరకు తగ్గిందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో మనకి ½ ఫీట్ నుంచి 8-9 ఫీట్ల వరకు వినాయక విగ్రహాలు అయితే అందుబాటులో ఉన్నాయి. 150 రూపాయల నుంచి దాదాపు 10 నుంచి 12 వేల వరకు కూడా ఇవి ఖరీదు చేస్తాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇక ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అనేక మంది తమకు కావలసినటువంటి బొజ్జ గణపయ్యలను అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి తమ ఇళ్లకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలుగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే కూడా రోడ్డుకి ఇరువైపులా విగ్రహాలు ఎప్పటికప్పుడు మనకు అమ్మకం కొనుగోలు అనేవి చాలా జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే పరిస్థితుల ప్రభావము, మరొక వైపు ధరలు ఎక్కువగా ఉండటము, వర్షం కారణంగా కూడా ఈసారి కొనుగోలు కొంతవరకు ఆ జోరు అనేది తగ్గిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విగ్రహాలను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఎన్ని ఫీట్లలో అందుబాటులో ఉన్నాయి, వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇక్కడ వినాయక విగ్రహాలను అమ్ముతున్నటువంటి వ్యాపారి ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, ఈ వినాయక విగ్రహాలను ఎక్కడి నుంచి తెప్పించారు? మేడం షోలాపూర్ మహారాష్ట్ర, పూణే నుంచి తెప్పించాము. ఇక్కడ చెప్పండి, ఎన్ని ఫీట్లలో వినాయక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి? 0 ఫీట్స్ నుంచి 10 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి? వీటి ధరలు అయితే చాలా టూ మచ్గా అంతే. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈసారి ఎంత వరకు ధరలు పెరిగినాయి? ఒక 35% వరకు పెరిగినాయి మేడం. 35% వరకు పెరిగినాయి. మామూలుగా మనకు 0 ఫీట్ నుంచి చూసుకుంటే దాదాపు 10 ఫీట్ల వరకు ధరలు ఎట్లా ఉన్నాయి? 0 ఫీట్స్ నుంచి చూసుకుంటే 100 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నాయి. మరి కస్టమర్లు ఏమంటున్నారు? ఎందుకంటే పండుగ చాలా దగ్గరకు వచ్చేసింది, ఇంకా పండుగ వచ్చేసింది. మరి వినాయక విగ్రహాల అమ్మకాలు ఎట్లా ఉన్నాయి? కస్టమర్లు ఏమంటున్నారు? చాలా డల్గా ఉంది మేడం. మాకు ట్రాఫిక్ అంతరాయం నుంచి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోటి పోలీస్ వాళ్ళు ఇక్కడ వెనకకి జరపండి అని అదొకటి ఇబ్బంది కలుగుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వర్షం కారణంగా ఒక వారం రోజు నుంచి కురుస్తున్న వానలకి మాకు ఇంకా ఇబ్బందిగా ఉంది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే మార్కెట్, ఈసారి ఎట్లుందన్న? లాస్ట్ ఇయర్ కొద్దిగా పర్వాలేదు, ఈసారి కొద్దిగా డల్ అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ కొద్దిగా పర్వాలేదు. మామూలుగా అయితే ఈ టైం వరకు మీరు తీసుకొచ్చిన మాల్ అంతా కూడా సేల్ అయిపోయేదా? విగ్రహాలన్నీ అమ్ముడుపోయేవా? సాయంత్రం లోపు అన్నీ వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఈ టైం వరకు ఉన్నామంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా మరి కస్టమర్లు ఏమంటున్నారు? బాగా ధర తగ్గించి అడుగుతున్నారా? మీరు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇచ్చేస్తున్నారా? కస్టమర్ని అయితే వదులుకోవద్దు కదా మేడం. ఇప్పుడు మనము వచ్చిన ధరకి ఇవ్వాలని ఏం లేదు కదా. కస్టమర్ని వదులుకుంటే మాకే లాస్ కదా. ఎంత కస్టమర్ అడుగుతారో అంత వాళ్ళకు మా వంతు సాయం కారణంగా మేము ఇచ్చేస్తున్నాము. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా సిటీలో మనకు చాలా ప్రాంతాలలో వినాయక విగ్రహాల తయారీ జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వినాయక విగ్రహాలను హైదరాబాద్కి తెప్పిస్తూ ఉంటారు. ఇక మనం ఎర్రగడ్డలో చూసుకున్నట్లయితే కూడా ప్రధానంగా ఇక్కడికి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వీళ్ళు హోల్సేల్గా కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్నటువంటి సందర్భం ఉంది. అనేక మంది ఇక్కడికి వచ్చి తమకు కావలసినటువంటి వినాయక విగ్రహాలను చూస్తున్నారు. అయితే ధర విషయంలో కొంతవరకు తర్జన భర్జన జరుగుతోంది. ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్లు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని కూడా వ్యాపారులు చెప్తున్నారు. ఇక కస్టమర్ల ఇష్టానుసారంగా కూడా ధరలను తగ్గించి ఇస్తున్నట్లుగా కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 35 నుంచి 50% వరకు కూడా మనకు ధరలు పెరిగాయి. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ ఇదంతా పెరగడము, అదేవిధంగా ఆర్టిస్టులకి ఉన్నటువంటి ఆ శాలరీస్ అదంతా కూడా పెరగడం వల్ల వినాయక విగ్రహాల ధరలు పెరిగాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ సిటీలో మనకు వినాయక చవితి సందడి అయితే మొదలైపోయింది. వాడవాడల వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి మండపాలు వెలిసాయి. ఇక వాటి అలంకరణ, అదేవిధంగా పూజా సామాగ్రికి కావాల్సినటువంటి వస్తువుల కొనుగోలులో కూడా నగరవాసులందరూ బిజీ అయిపోయారు. రోడ్లన్నీ కూడా కస్టమర్లతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే వినాయక విగ్రహాలు, వినాయక పూజకు సంబంధించి అలంకరణకు సంబంధించినటువంటి సామాగ్రి దొరుకుతుందో ఆయా ప్రాంతాలన్నీ కూడా నగరవాసులతో సందడిగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మనం ఉన్నటువంటి మార్కెట్ కూడా మనకు కస్టమర్లతోటి సందడిగా కనిపిస్తుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే కొంతవరకు అమ్మకాలలో మనకి ఆ జోరు తగ్గినప్పటికీ కూడా కస్టమర్లకు అనుగుణంగా వారి ఇష్టానుసారంగా కూడా కొంతవరకు ధర తగ్గించి ఇస్తున్నామని కూడా వ్యాపారులు చెప్తున్నారు. బొజ్జ గణపయ్యలు విభిన్న ఆకృతులలో కూడా మనకు ఎంతో అందంగా కనువిందు చేస్తున్నాయి. మనకి వివిధ సైజుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ 0 సైజ్, 1 ఫీట్, హాఫ్ ఫీట్ నుంచి కూడా దాదాపు 10 ఫీట్ల వరకు కూడా ఇక్కడ మనకు వినాయక విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వీటి ధరలు కూడా సైజులను బట్టి మనకి ఉన్నాయి. మొత్తంగా 100 రూపాయలు, 150 రూపాయల నుంచి మొదలవుతున్నటువంటి ఈ ధరలు 10,000, 12,000, 15,000 వరకు కూడా ఉంటున్నాయి. అయితే కస్టమర్లను వదులుకోకూడదు, వినాయక విగ్రహాల అమ్మకాలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా కస్టమర్ల ఇష్టానుసారంగా కొంతవరకు, ఎందుకంటే రేపే పండుగ కావడంతో కూడా కొంతవరకు ధరలు తగ్గించి ఇస్తున్నామని కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా సిటీలో వినాయక చవితి సందడి అనేది అయితే మనకు జోరుగా కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పుడెప్పుడు బొజ్జ గణపయ్యను చూస్తామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. మండపాలన్నీ కూడా బొజ్జ గణపయ్యలతో మనకు నిండుగా కనువిందు చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.